కోడిగుడ్లు కూర చేసుకుందాం. అందుకని కోడిగుడ్లు 4 గుడ్లు వేసాను. అవి ఉడుకుతున్నాయి. అంతలోకి దాంట్లోకి ఇదిగో 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, చిన్న అల్లం ముక్క, ఒక చిన్న ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకుందాం. 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుంది. దాంట్లోకి జీలకర్ర, ఆవాలు అవి కొంచెం చిటపట అనాలి. కొంచెం చిటపట అంటే బాగుంటుంది. నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకుందాం. సన్నగా కట్ చేసుకున్నాం. ఇలా చూపించా కదా, ఆ ఉల్లిపాయలు కట్ చేసుకుని దాంట్లో వేసుకున్నాం. అది గరిటెతో తిప్పుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఒక ఉల్లిపాయ ముక్కలు అట్లా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మెత్తగా దంచుకుంది. నేను మరి మెత్తగా దంచలేదు, కచ్చా పచ్చిగా దంచాను. ఇంకా దీన్ని ఒక్కసారి కలుపుకుందాం. తర్వాత మనకి టమాటా పేస్ట్, ఇందాక 2 టమాటాలు చూపించా కదా, ఆ టమాటా పేస్ట్ కూడా దీంట్లోకి వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. రెండు స్పూన్లు కారం వేసుకుందాం. చిటికెడు పసుపు, ఇంకా 2 బాగా కలుపుకుందాం. దాంట్లోకి 2 స్పూన్లు పెరుగు వేసుకుందాం. 2 స్పూన్లు చాలు, మరింత అవసరం లేదు. కలుపుకుందాం. అడుగంటకుండా కలుపుకోవాలి. నూనె తేలగానే నెక్స్ట్ పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుందాం. వేసుకొని ఒకసారి తిప్పుకుందాం. రెండు పెట్టుకున్నాం కదా, దానికి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఇదిగండి కొంచెం అంటే కొంచెం. వాటిని ఒకసారి ఇలా 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 తిప్పుకుందాం. బాగా పసుపు ఉప్పు. దాంట్లోకి కోడిగుడ్లు వేసుకొని బాగా వేపుకుందాం. మరి ఆవకాయ గుడ్లు వేసి ఉంచారంటే అవి మనకి బొబ్బులేకి అలా కట్టకపోతే నేను ఇగో అలా కట్ చేసుకున్నాను. చూసారుగా, అలా కట్ చేసుకున్నాను. కొంచెం ఫ్రై చాలు. ఫ్రై అయ్యి తీసి పక్కన పెట్టుకున్నాం. ఇదండి కర్రీ. జీలకర్ర పొడి వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నాను నేను. ధనియాల పొడి, బాగా నూనె పైకి వచ్చేటట్టుగా ఉంచుకుందాం. మూత పెట్టేసుకుందాం. కొంచెం గరం మసాలా వేసుకుందాం. ఎంత ఇదిగోండి, కొంచెం అంటే కొంచెం గరం మసాలా. ఇంక మనం దాంట్లోకి కోడిగుడ్లు కోడిగుడ్లు దాంట్లో వేసేసుకున్నాం. ఒకసారి మళ్ళీ గరిట పెట్టి తిప్పుకున్నాం. జాగ్రత్తగా తిప్పండి, ఎందుకంటే మనం ఆల్రెడీ కోడిగుడ్లకి ఘాట్లు పెట్టాం కదా, అవి తేలకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. అలా నూనె పైకి తేలినప్పుడు దాంట్లోకి కొంచెం వాటర్ పోసుకుందాం. మరిన్ని కాదు, కొంచెమే పోస్తున్నాను. ఇదిగోండి కొంచెం వాటర్, అంటే గ్రేవీ మరి ఎక్కువగా ఉంది కదా, అందుకని. సరిపోతుంది. కొంచెం వండుకున్నాక కొద్దిగా పులుసు ఆ కోడిగుడ్లోకి పడుతుంది బాగా. అప్పుడు చూపిస్తాను మీకు.
వేసుకుందామండి. దాంట్లోకి కల్లుప్పు వేస్తున్నాను నేను. చూసేసుకోండి, ఇందాక ఆల్రెడీ మనం వేసాం కదా, అందుకని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే అడగండుతుంది. తీసి అదిగండి నూనె ఆయిల్ పైకి వచ్చింది చూసారా. ఇంకా మనకి కూర అయితే రెడీ అయింది. ఇంకా మనం ఒక్కసారి ఇలా తిప్పుకొని ఇంకా మనం గిన్నెలోకి సర్దుకుందాం. కర్రీ బాగుంది. ఇంకా ఈ కర్రీ మనం తీసి ఒక గిన్నెలోకి సర్దుకుందాం. విరిగిపోతుంది అండి దబక్కన తిప్పుతుంటే. కర్రీ అయితే రెడీ అయింది. చూడండి, మంచి గ్రేవీ లాంటి కోడిగుడ్డు కర్రీ ఎంత సూపర్గా ఉంది. ఒకటండి, చపాతీలోకి ఉపయోగపడుతుంది, రైస్లోకి లేదా బగారా రైస్లోకి ఎన్నిట్లోకైనా ఉపయోగపెట్టుకోవచ్చు. ఓకేనండి, వీడియో మీరు చేసి మీకు నచ్చితేనే ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయరా. ఓకేనండి, రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను.